కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగైనా కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే కృపను మహాపరిశుద్ధుడైన ప్రభు మనకు అనుగ్రహించున్నారు. రేపటి దినాన ఆదివారం మనమందరం ప్రభు సన్నిధిలో నిలిచి ప్రభు గత కాలమంతా మనలను కుటుంబాలను కాచి కాపాడినందులకు గాను హృదయపూర్వకంగా ప్రభువును గణపరిచే సమయం ఆసన్నమవుచున్నది. కనుక మనలను మనము సిద్ధపరచుకొని రేపటి పునరుత్థాన ఆరాధనకు ఆటంకమైన ప్రతి పనిని ముందుగానే దాన్ని చక్కదిద్దుకుని ప్రభు సన్నిధిలో కృతజ్ఞతా హృదయంతో నిలిచి ఉందుముగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 14వ అధ్యాయం 21 నుండి 25 వరకున్న వాక్య భాగము. 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ నీతిని మా హృదయాలలో ముద్ర వేయండి. మిమ్ములను కలిగిన వారమై లోకంలో మీ కొరకు మేము ప్రకాశించినట్లు సహాయం చేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగమున మనం నేర్చుకొనుచున్న అంశం నమ్మదగిన దేవుడు. వింటున్నారు కదా పిల్లరా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశం నమ్మదగిన దేవుడు. అయితే చదవబడిన వాక్యంలో ఇశ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడన్న సంగతి ఎవరు చెప్పుకుంటున్నారు? ఇశ్రాయేలీలు కాదు. వీరు ఇశ్రాయేలీలకు పెద్ద శత్రువులైన ఐగుప్తీయులు. ఈ ఐగుప్తీయులు జీవము కలిగినటువంటి దేవుణ్ణి చూచి, జీవము కలిగిన దేవుని సన్నిధిని ఇశ్రాయేలీల పక్షాన ఉండుట చూచి వారు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీల పక్షాన యెహోవా యుద్ధం చేస్తున్నాడు, యెహోవా యుద్ధం చేయుచున్నాడని చెప్పుకుంటున్నారు. ఆత్మీయులారా, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడట. అయితే యుద్ధం చేస్తానని ప్రభు ఎప్పుడు చెప్పారు?
14 ప్రకారంగా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో ప్రభు చెప్పారు మోషే ద్వారా. 14 యుద్ధం చేస్తానన్న దేవుడు 14 మాట్లాడిన ప్రభు 14:25 ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. ఆ సంగతి ఇశ్రాయేలీయులకి తెలియలేదు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడన్న సంగతి ఎవరు చూస్తున్నారు? ఐగుప్తీయులు తలస్తున్నారు. ఐగుప్తీయులు మాట్లాడుకుంటున్నారు, ఇదిగో దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని. యోసేపులో దేవుని సన్నిధి ఉన్నదని పోతిఫరు గుర్తిరిగాడు. పిల్లరా, రోజు మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే ఆదికాండము 14 ప్రియులరా, మన్నించండి, 15వ అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. విన్నారా? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. నిర్గమాకాండం 15:14 ప్రభువారు అబ్రహాముతో చెప్పిన మాట ఇది. అబ్రహాముతో చెప్పిన తర్వాత 430 సంవత్సరాలకు నిర్గమాకాండము 14:25 వచనాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలాన 430 సంవత్సరాలు. అబ్రహాం బ్రతికిన కాలం 175 సంవత్సరాలు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారు. దేవుడు అబ్రహాముతో నిబంధనను చేశారు. అబ్రహాముతో ఈ మాట చెప్పారు, నేను ఆ జనానికి తీర్పు తీరుస్తాను, ఇశ్రాయేలుని విడిపిస్తానని ప్రభు చెప్పారు. చూడండి, అబ్రహాముతో ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము కొంతకాలానికి చనిపోయాడు. ఆ సంగతి ఇంకెవరికి తెలియదు కదా, ఆ సంగతి ఇంకెవ్వరూ ఎరగరు కదా. అబ్రహాము గర్భాన అప్పటికి పిల్లలు లేరు, శారమ్మకి తెలీదు. ఒకవేళ తర్వాత అబ్రహాం చెప్పి ఉన్నాడా, అది మనం ఎరుగము. పిల్లలు, జరిగిన విషయం ఏంటంటే 430 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాముతో చెప్తే, అబ్రహాం తర్వాత కాలంలో వృద్ధాప్యనుడు ఆయన చనిపోయాడు. అతడు చనిపోయాడని అబ్రహాము నిబంధనను, తన మాటను వెనుతీయడం చేయలేదు. పిల్లారా, దేవుడు ఏ మాట అయితే అబ్రహాముతో చెప్పారో ఆ మాటను 430 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు దాన్ని జరిగించాడు. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూడండి. అబ్రహాము చనిపోయినా దేవుని మాట చనిపోలేదు. అబ్రహాము చనిపోయినా దేవుడిచ్చిన మాటను త్రోసివేయలేదు. పిల్లరా, ఈరోజు మానవ జీవితంలో ఎన్నో మాటలు చెబుతుంటాం కదా మనం. వాటికి నిలిచేది ఎన్ని? ఆ మాట చొప్పున మనం నిలిచేది ఎన్ని విషయాలు? కొందరు మాట ఇచ్చి మాట ఇవ్వలేదంటారు, కొందరు మాట ఇచ్చి తప్పిపోతారు, కొందరు మాట ఇచ్చి మర్చిపోతారు, కొందరు మాట ఇచ్చి అయ్యో చేద్దాం అనుకున్నాను కానీ నా పరిస్థితి బాగుంటేనా భూమికి 1 కిలోమీటర్ గొయ్యి పెట్టొద్దని చెప్తారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను కూడా ఒక మనిషినే. మనుషులుగా మనము దేవుని చూసి నేర్చుకోవడానికి మాట చెప్తున్నాను. దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్నాడు. పిల్లారా, ఎంతగా నెరవేరుస్తున్నారు ప్రభు, ఎంతగా నెరవేర్చుచున్నారు ప్రభు అంటే చూడండి, అక్కడ అబ్రహాము చనిపోయిన 430 సంవత్సరాలు గతించిన దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నేనే వారికి తీర్పు తీరుస్తానన్నాడు. ఐగుప్తులకు దేవుడు కాదా తీర్పు తీర్చింది? ఐగుప్తులకు దేవుడు కాదా తీర్పు తీర్చింది?
అబ్రహాముతో చెప్పబడిన మాట, మోషేతో ప్రభు చెప్పారు, నేను వారు ఇశ్రాయేల్ పక్షాన ఐగుప్తులతో యుద్ధం చేస్తానని చెప్పన్నారు. మోషే అలాగే చెప్పాడు. 25వ వచనంలోకి వచ్చేసరికి ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది, కానీ యుద్ధం చేస్తున్నారు ప్రభు అన్న సంగతి ఇశ్రాయేలుకి తెలియలేదు. ఐగుప్తులు చూస్తున్నారు. ఈ మాటలు వినిచిన దేవుని మిక్కిలి ప్రియులారా, మరి నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా మనుషులు మాటిచ్చి తప్పిపోయారేమో, కొన్నిసార్లు నువ్వు మాటిచ్చి తప్పిపోయేవేమో. నేను నిన్ను నీ దోషాన్ని కానీ నీ విధానాన్ని క్రిటిసైజ్ చేయట్లా, కానీ నిన్ను నేర్చుకోవడానికి మాట ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చారు. ఆమె సేవకునిగా నేను, దేవుని పిల్లలుగా మీరు, మనమందరం నేర్చుకోవాల్సిన వాటిది. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాలి. మనిషి అయిన అబ్రహాము చనిపోయాడు, కానీ మాట మాత్రం దేవుడు నెరవేర్చాడు. అందుకే ఆయన నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మకస్తులమై ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రియులరా, ఒకవేళ నువ్వేదైనా మాట ఇచ్చి ఎవరికైనా తప్పిపోయి ఉన్నావేమో, ఎవరైనా నీకు మాట ఇచ్చి తప్పిపోయిన వారుగా ఉన్నారేమో, వారిని గూర్చి ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచన చేసి దాన్ని నెరవేర్చుటకు గాను సిద్ధపడి ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. మనమెంత నిలకడగా ఉంటామో దేవుడు కూడా మన పక్షాన అంత సహాయం చేస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఇజ్రాయేల్ జీవితంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.